వెల్కమ్ టు యువర్ యూట్యూబ్ ఛానల్ వరల్డ్ ఆఫ్ బీసీ. మనం పవన్ కళ్యాణ్ గారు మొన్న సీజ్ ద షిప్ అనే విషయంలో ఏం జరిగిందంటే ఏమైందంటే ఆయన యాటిట్యూడ్ అందరూ అయితే అనుకుంటారు హీరోయిజం సినిమా లాగా ఉన్నారా లేకపోతే ఎలాగా ఉందా సినిమా యాటిట్యూడ్ అని ఇక్కడ చూపిస్తున్నాడు. ఇదో సినిమా అనుకుంటున్నాడా 3 గంటల సినిమా అనుకుంటున్నారా అది ఇదని చాలా మంది మాట్లాడుతున్నారు. కానీ నాకు అర్థమైంది ఆయన యాటిట్యూడ్ చూసినప్పుడు ఒక విషయం మాత్రం అయితే నాకు బాగా అర్థమైంది. అదేంటంటే ఆ ఆ యాటిట్యూడ్ ఎలా వస్తదంటే విత్ కాన్ఫిడెన్స్ వస్తదండి. అది పైన యాక్షన్ చేయడానికి వచ్చే యాటిట్యూడ్ అయితే కాదు. షూర్‌గా నేను చెప్పగలుగుతాను. పైన అటు ఇటు యాక్షన్ చేసే యాటిట్యూడ్ అయితే యాటిట్యూడ్ రాదసలు. ఒక యాక్షన్‌కి రాదు. బట్ అది ఎక్కడి నుంచి వచ్చిందంటే తనలో ఉన్న నిజాయితీలో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ అండి అది. నిజాయితీలో ఉన్నటువంటి నమ్మకం అది. ఆయన ఎంత నిజాయితీగా ఉంటారు, కాన్ఫిడెన్స్ ఎలా వస్తుంది, ఎంత కాన్ఫిడెన్స్ ఉంది ఆయనలో అనేది సూచించేటటువంటిది. మనం నిజాయితీగా ఉన్నాము అనిపించిన రోజు మనం కూడా అంత కాన్ఫిడెన్స్‌తో మాట్లాడతాం. అదే మన యాటిట్యూడ్‌గా మారుతుంది. అంతేగాని మనం ఉన్నదాన్ని విమర్శించే కన్నా, మనం నేర్చుకోవడానికి ట్రై చేయడంలోనే మన గొప్పతనం ఎప్పుడు ఇమిడి ఉంటుంది. అది మనం యాటిట్యూడ్‌గా మార్చుకోవాలి. మన నిజాయితీ, మన మనసులో నుంచి వచ్చే కాన్ఫిడెన్స్, మనసులో నుంచి వచ్చే సంతోషం. ఏదైనా సరే అది ఫేస్‌లో రిఫ్లెక్ట్ అయినప్పుడు, లేతే బాడీ లో ఉన్నప్పుడు, అది బాడీ లాంగ్వేజ్‌గా మారినప్పుడు డెఫినెట్‌గా మనకి ఆ యాటిట్యూడ్ మనకు నచ్చుతది. అదే మనిషి యాటిట్యూడ్. ఇంక అంతకన్నా ఏం అన్ని సైకాలజీ విషయంలో, లా విషయంలో, సొసైటీ విషయంలో, రిలేషన్‌షిప్ విషయంలో మీరు మళ్ళీ వీడియోలు కొత్త వీడియోలు చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి వరల్డ్ ఆఫ్ బీసీఐ. లైక్ చేయండి అండ్ నోటిఫికేషన్ కోసం గంట కొట్టండి. ఇమ్మీడియేట్‌గా మీరు ఏ రోజుది ఆ రోజు చూడగలుగుతారు.